అరే ఇంతలో ఏమయ్యారు? తర్వాత వాళ్ళని కలుద్దాం. ముందు ఎండి గారిని కలుద్దాం. పద. ఓకే పద. జస్ట్ అ మినిట్. పట్టాభి, గెస్ట్లంటే ఎవరు అనుకున్నాను, నువ్వా? అదే జానకి, నేను చెప్పాను కదా హైదరాబాద్ నుంచి యోగి ఫ్రెండ్ వచ్చాడని. తను ఈ రిసార్ట్లో షేర్ తీసుకుంటానంటే తీసుకొచ్చాను. అవునా? ఎక్కడ తను? జస్ట్ ఇప్పుడే ఫోన్ తీసుకుని బయటకెళ్ళాడు. వచ్చేస్తాడు. చందు వాడా మాట్లాడు. చెప్పరా. రుద్ర ఎక్కడున్నా? నేను ఉన్నాలే, చెప్పు. రుద్ర కాస్త పక్కకెళ్ళి మాట్లాడుకో. చెప్పరా. ఎవరిదా వాయిస్? గుర్తుపట్టలేదా? నందినీరా. అవునా? రేయ్ నువ్వు మామూలుడు కాదురా. సరేలేరా, మ్యాటర్ అంటే చెప్పు. ఇక్కడ నందిని వెయిటింగ్ రా. అబ్బా సిగ్గే. చెప్పరా, ఎందుకు ఫోన్ చేసావు? రేయ్ ఏం లేదురా, ఇది కాస్త సీరియస్ మ్యాటర్. నువ్వు ఖచ్చితంగా నాకు హెల్ప్ చేయాలి. ఏంటో చెప్పరా. ప్రజెంట్ నేను అరకులో ఉన్నానా. నా ఫ్రెండ్ యోగితో పాటు వచ్చానా. ఇక్కడ ఒక రిసార్ట్స్ అమ్మకానికి వచ్చింది. చాలా బాగుంది, బాగా రన్ అవుతుంది. నేను ఆ రిసార్ట్స్లో షేర్ కొందాం అనుకుంటున్నాను. అయితే ఇంకే కొనుక్కో, హ్యాపీయే కదా. ఇంతకీ ఎంత షేర్? దాని అసలు వాల్యూ 3 or 4 crores ఉంటుంది. కానీ ఓనర్ ప్రాబ్లమ్స్ వల్ల 2 crores ఇచ్చేస్తానంటున్నాడు. 2 crores? అవును. బ్యాక్గ్రౌండ్లో దానికి ఏమైనా ఎదవలింకులు ఉన్నాయో చెక్ చేసుకో. అలాంటిదేం లేదురా, జస్ట్ ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ మ్యాటర్ మన దాకా వచ్చింది. సరే, ఇంతకీ నేనేం చేయాలి? అదే నా దగ్గర 1 crore ఉంది. నువ్వు గానీ ఇంకో 1 కోటి రూపాయలు సర్దగలిగితే నేను తర్వాత ఇచ్చేస్తాను. నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. నిన్ను నమ్మి నీ 1 కోటి రూపాయలు ఎవడిస్తాడు రా? రుద్ర మనిద్దరం ఫ్రెండ్స్ రా. అయితే మనది బ్యాడ్ ఫ్రెండ్షిప్, బ్యాడ్ కోసం కలిసిన ఫ్రెండ్షిప్. మనిద్దరం కలిసి ఎవరికైనా చెడు చేసేంత ఫ్రెండ్షిప్పే కానీ ఒకరి కోసం ఒకరు సాయం చేసుకునేంత ఫ్రెండ్షిప్ ఏం లేదే. రే రుద్ర ప్లీజ్ రా, ఇది నా లైఫ్ మ్యాటర్. సరే తో పంచేయి. 2 crores 60% షేర్ అంటే 1 crore 30% షేర్ కదా. నువ్వు నీ దగ్గర ఉన్న 1 కోటితో 30% షేర్ తీసుకో. నేను ఇంకో 1 కోటి రూపాయలు వేసి మిగతా 30% షేర్ తీసుకుంటాను. పార్ట్నర్షిప్తో రీసార్ట్ రన్ చేద్దాం. అంతేనా? అంతే. సరే కానీ ఇలాగైనా మన ఫ్రెండ్షిప్ ఒకరికొకరు హెల్ప్ చేసుకునేంతగా ఎదుగుతుందేమో. రేయ్, ఇక్కడ నా మ్యాటర్ కూడా పట్టాలెక్కినట్టే. ఎక్కినట్టేనా? ఆల్రెడీ ఎక్కించేసావా? రేయ్, అన్నీ లీక్ చేయకూడదు, చెప్పేది విను. హ్యాపీగా నేను నందిని అరకు రిసార్ట్. ఎలా ఉంటుందంటే, రేయ్ నిన్ను చూస్తే నాకు జల్సీగా ఉందిరా. ఏ? నేను జానకి అరకు రిసార్ట్స్ అంటే హ్యాపీ గాని
నువ్వు నందిని రిసార్ట్స్ ఏంట్రా? నా కోసం మొదలైన కథకి నీ క్లైమాక్స్ ఏంట్రా? ఏడుపు వస్తుందిరా. సర్లే అయితే అడ్వాన్స్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేయి. సరే ఉంటానురా. ఓకే బాయ్. ఓకే పట్టాభి, ఇవాళ కొద్దిగా కస్టమర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు, నేను వెళ్తాను. జానకి 2 minutes, మావాడు వస్తాడు, నీకు పరిచయం చేస్తాను. పర్వాలేదులే పట్టాభి, మన ఇంట్లోనే కదా ఉండేది, నేను ఈవినింగ్ కలుస్తానులే. అరే ఒక్క క్షణం ముందొచ్చి ఉండాల్సిందే, జానుని పరిచయం చేసేవాణ్ణి. అవునా? ఏది? వెళ్ళిపోయిందిలే. డ్రింక్ తీసుకోండి. ఏంటట? ఏం లేదు, వాడికి 1 కోటి రూపాయలు కావాలంట. 1 కోటి రూపాయలా? వాడికా? దేనికి? అరకులో ఏదో రిసార్ట్ పర్చేస్ చేస్తున్నాడంట, అందుకోసం హెల్ప్ చేయమన్నాడు. ఇస్తున్నావా మరి? నేనెందుకు ఇస్తాను నందిని, కావాలంటే నేనే షేర్ తీసుకుంటానని చెప్పాను. అవునా? సర్లే రుద్ర, నేను బయలుదేరుతాను. అదేంటి, ఎందుకంత కోపం? ఏం లేదు, ఎందుకో నాకు చందు అంటే పడట్లేదు. వాడితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. అలాంటిది వాడితో బిజినెస్ పార్ట్నర్ అవుదాం అనుకుంటున్నావు. సర్లే, ఇదంతా నాకెందుకు? ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. యాజ్ యూ విష్ అండ్ యువర్ ప్రాబ్లం. వస్తాను. నీకిష్టం లేకపోతే మానేస్తాను. నా ఇష్టం కోసం మానొద్దు, నీ ఇష్ట ప్రకారం చెయ్యి. వాడితో ఫ్రెండ్షిప్ అంత మంచిది కాదు, వీలైతే మానే. ఓకే, థ్యాంక్ యూ. మీరు భోంచేసి వెళ్ళండి. ఎందుకు సార్, ఇంటికెళ్తాం. అన్నయ్య, ఒక రకంగా రిసార్ట్ ఈ రోజు నుంచి నాది. హ్యాపీగా లంచ్ చేసి వెళ్దాం. ఏం సార్? యా, షూర్. అలాగే నీ ఫ్రెండ్స్ని కూడా పరిచయం చేసినట్టు ఉంటుంది కదా. అవును కదూ. సరే పద. వస్తాం సార్. ఓకే. ప్రవళిక, వస్తున్నా. ఏంటి హరి? హరి ఏంటి? ఏం లేదు. ఏం లేదా? హరి ఏంటి? ఏదో డిస్టర్బ్డ్గా ఉన్నావు, ఏం జరిగింది? ఆ అమ్మాయి ఏంటి, చాలా తెలివైన అమ్మాయి అనుకున్నాను. ఏ అమ్మాయి? తనే నందిని. ఏంటి హరి, నందినికేదేనా? ఏం కాలేదు. సెక్రటరేట్కి వెళ్ళొస్తుంటే దారిలో నందిని కనిపించింది. నందిని కనిపించిందా? మాట్లాడేవా? ఏం మాట్లాడింది? తనొక్కతే కనిపిస్తే మాట్లాడేవాణ్ణి. మరి ఓ పక్కన దేవి ఉందా? దేవుంటే మాట్లాడడానికే. మరి ఆ సీఏ రుద్రతో మాట్లాడుతుందేంటి తను? రుద్రతోనా?
ఆ ఇద్దరు మాట్లాడుకోవడం నవ్వుకోవడం చూస్తుంటే నాకేదో ఇబ్బందిగా అనిపించింది. అంటే నందిని మీద బ్యాడ్ ఒపీనియన్ కాదు, కాకపోతే తెలివైంది అనుకున్నాను, కానీ కాదు. ఇంతకీ ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అసలు వాడితో స్నేహం ఎందుకు? కోర్స్ ఒకనొక సమయంలో వాడితో తెలుసో తెలియకో ఫ్రెండ్షిప్ చేసింది. ఇప్పుడు తను మారిపోయింది కదా. ఆ అమ్మాయిలో ఉన్న చెడుతనం కాదు, ప్రేమ అని అందరికీ అర్థమైపోయింది. చింతకు ముందంటే విజయ్ కోసం, జానకిని విజయాన్ని విడగొట్టడం కోసం వాడితో స్నేహం చేసింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు కదా. అలాంటప్పుడు వాడితో పనేంటి? కట్ చేసుకోమని చెప్పు ప్రవళిక. వాడితో స్నేహం మంచిది కాదు, కట్ చేసుకోమను. ప్రవళిక, దేవికి ఫోన్ చేయి. ఎందుకు దేవికి ఇప్పుడు ఫోన్ చేయడం? ఒకసారి మాట్లాడాలి, ఫోన్ చేయి. ఈ విషయమే కదా, నేను చెప్తానులే హరి. ముందు ఫోన్ చేయి. చెప్పొదినా. నేనమ్మా హరిణి. చెప్పన్నయ్యా. నందిని ఇంటికొచ్చిందా? ఇంటికి రావడం ఏంటన్నయ్యా? నేను చూశానమ్మా, నాకు బయట కనిపించింది. రుద్రతో మాట్లాడుతూ కనిపించింది. వాడితో స్నేహం మంచిది కాదు, వాడితో ఫ్రెండ్షిప్ కట్ చేసుకోమని చెప్పమ్మా. నందిని ఇప్పుడు నా కూతురు, నాకు జానికంతో ఇప్పుడు నందిని కూడా అంతే. హరిశ్చంద్ర ప్రసాద్ కూతురుతో మాట్లాడే స్థాయి వాడికి లేదు. వద్దని చెప్పమ్మా. చెప్తానన్నయ్యా. ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళింది. ఒకవేళ దారిలో కనిపిస్తే వాడితో మాట్లాడుతుందేమో. పాత పరిచయం కదా, అంతే తప్ప ఇంకేమీ ఉండదన్నయ్యా. ఏముండదమ్మా. నందిని గురించి నాకు తెలీదా? నాకు తెలుసు. కాకపోతే మనం మంచివాళ్ళమైతే ఎదుటివాళ్ళు మంచివాళ్ళు కావాలిగా. వాడు మంచివాడు కాదు, వాడితో స్నేహం వద్దని చెప్పు నందినికి. నేను చెప్పానని చెప్పు. అలాగే అన్నయ్య, చెప్తాను. సరే, ఉంటానమ్మా. నందిని నాకన్నీ తెలుసనుకునే అమాయకురాలు. ఇంకా తెలుసుకోపోతే ఎలా? చెప్పన్నయ్యా. దేవి, నేను. ఏంటిది? హరి చూసింది నిజమేనా? నందిని ఆ రుద్రతో బయట కనిపించడం ఏంటి? నీకు చెప్పలేదు కాని కొన్ని రోజులుగా వాడు దీనికి ఫోన్ చేస్తున్నాడు. ఇది కూడా వాడికి ఫోన్ చేస్తోంది. ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. వాడేమో ఇంటికే వస్తున్నాడు. ఇద్దరూ కలిసి బయటికి వెళ్తున్నారు, తిరుగుతున్నారు, వస్తున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాదు. ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు. అడిగితే చెప్పరు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని
మింగలేక కక్కలేక చస్తున్నాను. నీకు చెప్పేద్దామనుకున్నాను, కాని ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో అర్థం కాలేదు. దేవి, అలాంటిదేమీ ఉండదు. నందిని అలా చెయ్యదు. అయ్యో, అలాంటిదేమీ ఉండదు, నాకు తెలుసు. కాని ఏదో ఒకటి ఉంటుందిగా, అదేమిటో నాకు అర్థం కావటం లేదు. పెద్దవాళ్ళకి చెప్పకూడని పనులే ఉంటాయి వీళ్ళకి. ఎక్కడికి అంటే చెప్పకూడని చోటులేముంటాయో నాకు అర్థం కావటం లేదు. ఏవైనా అడిగితే సమాధానం దాటేస్తుంది. అదిగో, అదే వచ్చినట్టుంది. నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. సరే సరే. దండాలండి, బాగున్నారండి? కొత్త బండి అండి, మొన్న మీరు ఇచ్చారు కదండి. అదే తమరాఫు ప్రవళికమ్మగారాఫు 2 ఆఫులు కలిపి ఫుల్గా కొత్త బండి కొన్నానండి. అందుకే తమరి చేత్తో కొబ్బరికాయ కొట్టిద్దామని. ఇదిగోనండి కొబ్బరికాయ. సంతోషంగా తమరి చేత్తో కొబ్బరికాయ కొట్టేశారనుకోండి, నేను హ్యాపీగా వెళ్ళిపోతాను. నీ తలకాయ మీద కొడతాన్రా టెంకాయి. దరిద్రం వదిలిపోతుంది. ఎంత ధైర్యం లేకపోతే ఇంటికొస్తావురా? ముందా బండి తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు. ఒక్క క్షణం కూడా నా ముందుండద్దు. అయ్యి బాబోయ్, ఏంటండి బాబు అంత కోపడిపోతున్నారు? అట్ట కాదండి, మీ చేత్తో కొబ్బరికాయ కొట్టండి. సెంటిమెంట్తో వస్తే కాదంటారేంటండి? నేను ఎంత తాగుబోతునైనా, ఎంత దొంగ నా కొడుకునైనా నాకు సెంటిమెంట్ ఉంటాయండి బాబు. శవాలంటే నాకు ఎంత ఇష్టమో అలాగే మీరు కూడా. అంటే మీరు శవాన్ని కాదండి, శవం కాకుండా మాత్రం ఎప్పుడు ఇలా ఉండిపోతారా అండి? ఎవరైనా సరే చివరికి శవం కావాల్సిందే. ముందు మీరు మీ చేతితో టెంకాయ కొట్టని చెప్తాను. మీరు టెంకాయ కొట్టకపోతే మాత్రం నేను ఆ విషయం అందరూ చెప్పేస్తాను. మరి దీనికి కూడా బ్లాక్మెయిల్ ఏంట్రా? డబ్బులకి బ్లాక్మెయిల్ చేసి, టెంకాయ కొట్టడానికి బ్లాక్మెయిల్ చేసి, అసలు ఎలా కనిపిస్తున్నారా నీ కంటికి? మరి తమరు కొట్టాలండి, లేకపోతే నేను ఇక్కడి నుంచి కదలను. కాస్త ఈ టెంకాయ కొట్టి ఏదో బండి కొన్న సందర్భంగా ఓ 4 ఫ్రెండ్స్కి పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. 4 శవాలకు ముందు పోయిద్దాం అనుకుంటున్నాను. దానికి కూడా ఏదైనా కొంత పైకం ఇచ్చి తరిమేశారనుకోండి, నేను బండి వేసుకుని వెళ్ళిపోతాను. నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, ఇవ్వను. ఏమండే, ఏదైనా పెద్ద అమౌంట్ గురించి అయితే ఆ మేడం గారికి కూడా ఫోన్ చేసేవాడిని. ఏదో మందు పార్టీ కోసం ఫుల్ అమౌంట్ అడుగుతున్నాను. అయినా బండి కొనిపించేసి మందు పార్టీకి డబ్బులు ఇవ్వరా మీరు? అలాగే వదిలేస్తారా? మీ పిల్లగాడిని, మీ బిడ్డని, మీ బాబుని పెంచుకోరా నన్ను? నిన్ను పెంచుకోవడమేంట్రా, ఎద్దులా ఉన్నావు? సిగ్గులేదా మాట్లాడడానికి? ముందు వెళ్ళిక్కడి నుంచి. అదెట్టా కుదిరిద్దండి? మీరు బండికి పూజ చేయాల్సిందే, టెంకాయ కొట్టాల్సిందే, ఆ నీళ్లు బండి మీద చల్లాల్సిందే. లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదండి బాబు. ఓహో, నీకు టెంకాయ కొట్టాలా? మీ మాట తేడా గాని మనసు మంచిదండి.
కొట్టను అంటూనే కొబ్బరికాయ పుచ్చ పగిలేలా కొట్టారు. దెబ్బ కొబ్బరి నీళ్ళతో బండి తడిచిపోయిందండి. బండి దిష్టి ఎగిరిపోయిందండి. మరి నేను బయలుదేరతానండి. ఆ డబ్బులు నా దగ్గర డబ్బులు లేవు. అయ్య బాబోయ్, లేకపోతే ఎలాగండి? ఇదిగో, మీరు మరీ ఇలా మొండికేస్తే నేను నా కడుపులో విషయం అందరితో పనిచేసుకుంటాను. మరి ఛీ! ఉండు, ఇప్పుడే వస్తాను. అవును, ఏరి మీ వాళ్ళని పరిచయం చేస్తానన్నా? అదే చూస్తున్నాను. అదిగో జాను, దా వెళ్దాం పద.